అధికారం కోసం పగటి కలలు కనొద్దు, జిల్లాలపై కమిటీ వేస్తామంటే భయం ఎందుకు, మున్సిపల్ ఎన్నికల్లోనే చూసుకుందామన్న పొంగులేటి. 33 జిల్లాలతో జనం హ్యాపీ, సికింద్రాబాద్ కోసం పోరాడతామన్న తలసాని. 17వ తేదీన భారీ ర్యాలీకి పిలుపు. ప్రపంచంలో మేడారం అతిపెద్ద జాతర, 2 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా. 18న అక్కడే కేబినెట్ భేటీ జరుగుతుందన్న సీతక్క. నారావారిపల్లిలో సీఎం ఫ్యామిలీ సందడి, ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న దేవాంశ్. పలు అభివృద్ధి పనులకి సీఎం శంకుస్థాపనలు. విజయ్ డైరీ ఎన్నికలపై కీలక నిర్ణయం, విఖ్యాత్ రెడ్డి ఎన్నిక చెల్లదన్న త్రిసభ్య కమిటీ. నంద్యాలలో పొలిటికల్ హీట్. కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం, గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో చెలరేగిన మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. 2 రాష్ట్రాల విషం చల్లుతున్నారు. జగన్, హరీష్లపై సవిత విమర్శలు. బీఆర్ఎస్ తో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపణ. ఉపాధి హామీపై నీచ రాజకీయాలొద్దు, వీబీజీ రామ్జీ పథకం కావాలో వద్దో చెప్పాలి. గతంలో కాంగ్రెస్ కూడా పేర్లు మార్చిందన్న బండి సంజయ్. రైతులకి యూరియా లేదు, సరైన ధర లేదు. మాజీ సీఎం జగన్ సీఎంగా ఉండుంటే వెలిగొండ పూర్తయ్యేది, ప్రజలు బాధపడుతున్నారన్న కాకాని. స్కిల్ డెవలప్మెంట్ కేసు రాజకీయ రచ్చ, కేసు క్లోజ్ చేయించుకోవడం అనైతికమన్న వైసీపీ. హైకోర్టుని ఆశ్రయిస్తామన్న సతీష్ రెడ్డి. జగన్ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశారు, రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న నాదెండ్ల. అమరావతిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న మంత్రి. జ్యోతుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, సంప్రదాయ పద్ధతిలో కోడి పందాలు. జూదం జోలికి పోవద్దన్న జగ్గంపేట ఎమ్మెల్యే. అమలాపురంలో మద్యాన్ని నిత్యావసర వస్తువులా మార్చారు, ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి కూడా పెంచారు. కూటమి ప్రభుత్వంపై రాచమల్లు విమర్శలు. విజయవాడ హైవేపై కొనసాగుతున్న రద్దీ, పెద్దకాపర్తి బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ ఇబ్బందులు. హైవేపై నెమ్మదిగా కదులుతున్న వెహికల్స్. పీలేరు మండలంలో లారీని ఢీకొన్న బుల్లెట్, స్పాట్లోనే ఓ యువకుడు మృతి, మరో యువకుడి పరిస్థితి విషమం. శబరిమలకు పోటెత్తిన భక్తులు, అయ్యప్ప దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు. మకర జ్యోతి దర్శనానికి దేవస్థానం బోర్డు ఏర్పాట్లు. టీవీకే విజయ్కి మరోసారి సమన్లు, కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ ఎంక్వైరీ. 19న ఎంక్వైరీకి హాజరు కావాలని నోటీసులు. వాయనాడు వెళ్తూ మైసూర్లో ఆగిన రాహుల్, స్వాగతం పలికిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకి ఊరట, 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ నిర్ణయం ఎత్తివేత. ఆదేశాలు జారీ చేసిన కేంద్ర మంత్రి మానవీయ. కుక్క కాటుపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు. పిల్లలు, వృద్ధులు చనిపోతే యజమానిదే బాధ్యత, భారీగా పరిహారం ఇవ్వాలని ఆదేశాలు. ఈ నెల 19న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్న నితిన్ నబీన్. 20న అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం.